కొంచెం చెక్కదనం వస్తే బాగుంటుంది. ఈ పులుసు కూడా ఇలా కావాల్సిన ఇలా తినొచ్చు. కొంచెం ఇంకా వద్దు, ఇంకా తిక్కగా ఉందా అనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఉంచుకోవచ్చు. ఈ టైంలో మనం వేయించి పెట్టుకుని ఈ రొయ్యలు వేసేయాలండి. ఇంట్లో ముందే వేయచ్చు, కానీ ముందే వేస్తే ఏమవుతుందంటే అది మొత్తం కలిసిపోతాయి. సో ఇప్పుడు వేస్తే ఒక 10 నిమిషాలు ఇంకా మనం ఉంచుతాం కదా సిమ్లో, మనకి కరెక్ట్గా అది సరిపోతుందండి. సో ఇక్కడ వంకాయ ముక్కలు అవి కూడా ఉడికిపోయి ఉన్నాయి, ఏం పాడవలా. చూసారా, కోడిగుడ్డే అదంతా ఒకటి పాడైంది. కానీ ఇంకొక 2 మినిట్స్ ఉంచుకోవచ్చు అండి. ఇట్లా ఉంచుకుంటే ఇంకా దగ్గరికి వస్తుంది కూర. సో కోడిగుడ్డు ఇలా గజ్జం పెట్టుకోవాలి, లేకపోతే మొత్తం మనకి చప్పగా ఉంటుంది. సో ఫైనల్లీ మన కూర అయితే ఉడికిపోయిందండి. ఇలా పైకి నూనె తేలుతుందంటే ఉడికిపోయినట్టే. ఇంక ఈ పులుసు కూడా ఒక 2-3 నిమిషాల తర్వాత తగ్గిపోద్ది. కాబట్టి ఇంకా మనం కట్టేసుకోవచ్చు అండి. ఫస్ట్ క్లాస్గా వచ్చింది కూర కూడా. చూడండి ఎంత బాగుందో. హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఎండు రొయ్యలు వచ్చినాయండి బజార్లో. ఏంటన్నమాట, సరే మా అమ్మకైతే ఇది చాలా ఇష్టం. నేను కూడా ఈ మధ్య అప్పుడప్పుడు తింటున్నాను. అంటే ఇదివరకు తినేవాడిని కదా, కానీ ఇప్పుడే ఈ మధ్య తింటున్నాను. సో ఇది వచ్చిన తర్వాత సరే వండుకున్న ఉద్దేశంతో తీసుకున్నాను. కానీ దీని క్లీనింగ్ ప్రాసెస్ మాత్రం చాలా కష్టం. ఎందుకంటే తలాతోక తీసేయాలి. తలాతోక తీసేసి ఇట్లా పక్క పెట్టుకోవాలి. ఇదంతా వేస్టేజ్ ఎంత వస్తుందో, అంటే మనం తీసుకున్న దాంట్లో ఎంత అయితే సగం కూడా రాదు మనకి. సో దీనికి ఏంటంటే పెద్ద ప్రాసెస్ అవసరం, రకరకాలుగా వండుకోవచ్చు. సో మన దగ్గర ఈరోజు ఏమున్నాయంటే ఉన్నట్టులతో 2 వంకాయలు, 2 ఉల్లిపాయలు, 1 టొమాటో ఉందండి. అండ్ కొంచెం చింతపండు కావాలి లాస్ట్ పులుసుకి. ఇక్కడ కోడిగుడ్లు. సో కోడిగుడ్లు వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది. ఇది బాయిల్ చేసి ఆల్రెడీ ఉడికిపోయిన కోడిగుడ్లు కట్టేస్తున్నాం అంతే. కోడిగుడ్లు ఒక 4 వేసుకుంటున్నాం అంతే. పెద్దగా ఏమో అసలు మన దగ్గర ఏదుంటే దాంతో వండుకోవచ్చు ఇది. సో ఇది కట్ చేసి ఫైనల్గా మీకు చూపిస్తాను ప్రాసెస్ అంతా. సో ఇక్కడ చూస్తారా రొయ్యలు ఎన్ని వచ్చినాయో. వేస్ట్ అంతకంటే ఎక్కువ వచ్చింది. తలకాయ తోకలు తీసేస్తే ఇంత వేస్ట్ వచ్చింది. సో అందుకనే మనం 20 రూపాయలు వేయాలండి. 20 రూపాయల రొయ్యలు మనకి జస్ట్ ఎన్ని వచ్చింది, చాలా కొంచెం వచ్చినాయి. అంటే ఇది కొంచెం సరిపోద్ది. ఏమంటే 2-3 ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువేనండి, సరిపోతుంది కాబట్టి సరిపోతుంది. సో ఎంత వేస్ట్ వచ్చిందో. సో ఈ ఉల్లిపాయను కొంచెం సన్నగా కడుక్కుని పెట్టుకోవాలండి పక్కన. ఏంటంటే ఎక్కువగా లావున్నా పర్లేదులే, కానీ కొంచెం సన్నగా ఉంటే ఫాస్ట్ ఉడుకుతుంది, టేస్ట్ ఉంటుంది, అంతే బాగుంటుంది. సో ఇట్లా సన్నగా కోసుకోవాలి. నేనైతే ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, ఎందుకంటే కోడిగుడ్లు ఉన్నాయి కాబట్టి కొంచెం పులుసు గ్రేవీ ఎక్కువ వస్తుంది. వద్దనుకున్నాడు 1 ఉల్లిపాయ తీసుకోవచ్చు. ముక్కలు లావున్న ఏమవుతుంది, ఉడికిపోతుంది. బట్ నేనైతే 2 తీసుకున్నాను, బాగుంటుందని. చింతపండు ఉంది కదండి, పులుసు వస్తుంది కాబట్టి తీసుకున్నాను. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో కోస్తారు ఉల్లిపాయలు. నేనేమో నాకు తెలిసిన పద్ధతిలో కోసానండి. ఇట్లా సో ఇంకా వంకాయలు అనేది అప్పుడు కోసుకోవచ్చు లాస్ట్లో. సో పై మీద ఒక బాణీలు పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని, మనకు సరిపడా ఆయిల్, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కూరకి. సో కొంచెం పసుపు వేసుకుని దాంట్లో మనం బాగా కడిగి పెట్టుకున్న ఈ రొయ్యలు వేయాలండి. అంటే బాగా వాష్ చేసుకోవాలి, అండి ఇసుకుంటుంది. ఇసుక ఫుల్గా ఉంటుంది కాబట్టి దాన్ని ఏంటంటే అక్క. సో ఫైనల్గా ఎగిపోయినాయండి, తీసేసుకోవాలి పక్కకి. ఎక్కువ ఎగితే ఏమవుతుందంటే నల్లకి అయిపోతాయి. సో ఎక్కువ డీప్ ఫ్రై కాకుండా ఒక మాదిరిగా వేయించుకుంటే సరిపోతుంది, లేకపోతే మొత్తం నల్లగా అయిపోతాయి, లేకపోతే గట్టిగా అయిపోతాయి. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఉల్లిపాయలు వేసేసుకోవాలి. కొంచెం కరివేపాకు ఏ కూరలో వేసిన మంచి స్మెల్ వస్తుంది. సో దీంట్లో సాల్ట్ 1 స్పూన్ వేస్తున్నాను. 1.5 వేద్దామని, ఎందుకంటే పులుసు కూర కదా, సరిపోదని చూద్దాం. మళ్ళీ తర్వాత వేస్తాం చాలా పోతే. ఒకసారి తిప్పేసి మూత పెట్టేస్తే, కొంచెం మీడియంలో పెట్టి మూత పెట్టేసి ఉల్లిపాయ అంతా బాగా వేగాలి. ఈలోపు మనం ఆ వంకాయ టమాటా కట్ చేసుకోవాలి కదండి. కోడిగుడ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా క్లీన్ చేయాలి. ఇప్పుడు ఉల్లిపాయ వేగింది కదండి కొంచెం ఎక్కువగానే. అప్పుడు ఏంటంటే మనం కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా వంకాయలు కూడా ఇప్పుడు వేసేయాలి దీంట్లో. కొంచెం సేపు అయితే వంకాయ ఏమంటే మగ్గిపోద్ది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి. కారం కూడా చూసి వేసుకోండి, ఎందుకంటే కొంచెం సైజు తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. నేనైతే 1.5 స్పూన్ వేస్తున్నాను.
ఎందుకంటే చింతపండు పులుసు ఉంది కాబట్టి మీకు డామినేషన్ చేస్తుంది, ఎందుకంటే కారం తగ్గిపోతుంది చింతపండు తగలంగానే. చాలా వరకు మనం చివరి వేసుకోవచ్చు. సో మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు సిమ్లో మగ్గనిస్తే ఈ మొత్తం వంకాయ ముక్కలు కూడా మగ్గిపోతాయండి. సో ఎగిపోయింది కదండి. ఇప్పుడు ఏంటంటే కోడిగుడ్లు కూడా దీంట్లో వేసేసి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఏమవుతుందంటే అప్పుడు కోడిగుడ్డు పచ్చివాసన పోయి కొంచెం దీనికి కూడా ఆయిల్ స్పైసీగా ఆయిల్ పట్టుకుంటుంది కోడిగుడ్డుకి కూడా. అంటే కొంచెం గట్టి పడుతుందండి కోడిగుడ్డు. మామూలుగా ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా. సో ఫస్ట్ మనం చేయకపోయినా చివరిలో ఇలా చేసుకుంటే మనకి అది స్పైసీగా వస్తుంది. ఒక 2 మినిట్స్ చాలు. సో ఇంకా ఫైనల్గా చింతపండు రసం పోసుకోవడం అండి దీంట్లో. సో కలర్ మీరు చూడొద్దు, ఎందుకంటే ఇది కొంచెం పాత చింతపండు నల్లగా ఉంది, బ్లాక్ కలర్లో. సో కాబట్టి అది మళ్ళీ అలా అడగొద్దు, ఎన్ని నల్లగా ఉంది చింతపండు అని. సో నాటుదండి ఇది, హైబ్రిడ్ది కాదు, నాటు చింతపండు. దానివల్ల కొంచెం నల్లబడింది ఇది. సో అంతేనండి, ఫైనల్గా అయిపోయింది. ఇంక మనం ఏం వేయవసరం లేదు. సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే మీకు కూర ఉడికిపోతుంది ఇంకా. సో ఆల్మోస్ట్ ఉడికిపోయింది కదండి, కనిపిస్తుంది కదా. ఇంకొంచెం ఉడకాలి, అంటే కొంచెం చిక్కదనం వస్తే బాగుంటుంది. ఈ పులుసు కూడా ఇలా కావాల్సిన ఇలా తినొచ్చు. కొంచెం ఇంకా వద్దు, ఇంకా తిక్కగా కావాల్సిన వాళ్ళు ఇంకొంచెం ఉంచుకోవచ్చు. ఈ టైంలో మనం వేయించి పెట్టుకుని ఈ రొయ్యలు వేసేయాలి దీంట్లో. ముందే వేయచ్చు, కానీ ముందే వేస్తే ఏమవుతుందంటే అది మొత్తం కలిసిపోతాయి. సో ఇప్పుడు వేస్తే ఒక 10 నిమిషాలు ఇంకా మనం ఉంచుతాం కదా సిమ్లో, మనకి కరెక్ట్గా అది సరిపోతుందండి. సో ఇక్కడ వంకాయ ముక్కలు అవి కూడా ఉడికిపోయి ఉన్నాయి, ఏం పాడవలా. చూసారా, కోడిగుడ్డే అదంతా ఒకటి పాడైంది. కానీ సో ఇంకొక 2 మినిట్స్ ఉంచుకోవచ్చు అండి. ఇట్లా ఉంచుకుంటే ఇంకా దగ్గరికి వస్తుంది కూర. సో కోడిగుడ్డు ఇలా గజ్జం పెట్టుకోవాలి, లేకపోతే మొత్తం మనకి చప్పగా ఉంటుంది. సో ఫైనల్లీ మన కూర అయితే ఉడికిపోయిందండి. ఇలా పైకి నూనె తేలుతుందంటే ఉడికిపోయినట్టే. ఇంక ఈ పులుసు కూడా ఒక 2-3 నిమిషాల తర్వాత తగ్గిపోద్ది. కాబట్టి ఇంక మనం కట్టేసుకోవచ్చు అండి. ఫస్ట్ క్లాస్గా వచ్చింది కూర కూడా. చూడండి ఎంత బాగుందో. ఇంకా పొయ్యి కట్టేసుకుందాం. సో ఫైనల్గా మన రొయ్యల కోడిగుడ్డు కూర రెడీ అయిపోయిందండి. ఈ వీడియో నచ్చితే ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.